హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసం అనేది ఒక గొప్ప మాసంగా చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ఎక్కువగా నోములు, పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తూ భక్తి పరవశంలో మునిగి తేలుతారు. పురాణాల ప్రకారం లోకాలను ఏలే శ్రీ మహావిష్ణువు ఈ 4 మాసాలు ప్రజల శ్రేయస్సు కోరి పవళింపు దశలో ఉన్నప్పుడు ఈ లోకాలను ఏలే బాధ్యత అమ్మవారికి అప్పగిస్తాడు. అందుకే ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం సంవత్సరం పాటు ఉపవాసాలు ఉండకుండా ఒక్క మాసంలోనే ఎక్కువ మంది ఉపవాస దీక్షలు చేస్తారు. మాంసం తినేవారు కూడా వాటికి దూరంగా ఉంటారు. శాస్త్రీయంగా శ్రావణం వచ్చిందంటే వర్షాలు అధికంగా పడుతూ ఉంటాయి. వర్షాల ద్వారా వచ్చే వ్యాధుల నుండి దూరంగా ఉండటానికి కూడా ఉపవాస దీక్ష చేయడం చాలా మంచిది. ఉపవాస దీక్ష అంటే పూర్తిగా ఆహారాన్ని తీసుకోకుండా ఉండకూడదని, అల్పాహారాన్ని కూడా తీసుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారాలు పూజలు చేసుకుంటూ ఉంటే అమ్మవారి కరుణా కటాక్షాలు భక్తులపై ఎల్లప్పుడూ ఉంటాయట. సంవత్సరం అంతా ఉపవాసాలు చేయలేని వారు శ్రావణ మాసంలో ఉపవాసాలు ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే ఈ ఉపవాసం వలన జీర్ణక్రియ మెరుగుపడి మెదడును చురుకుగా ఉంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త ప్రవాహంలోకి కిటోన్లను విడుదల చేస్తుంది. ఇది జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.